చలో కూసుందాం, మాట్లాడదాం. ఎంత దాకైతే గంత దాకా. ఆకలైనా అలుపచ్చినా నిద్ర వచ్చినా లేచేదే లేదు, ఇడికెంచి పోయేదే లేదు. మాపడదాన 6 కానీ అర్ధమరాత్రి 12 అయినా మంచిదే అని చాలా మంది లీడర్లు చాలా మలకల ఛాలెంజ్లు చేసిరు అసెంబ్లీలో. కానీ గా మాటకు తగ్గట్టు తెలంగాణ లీడర్లు అసెంబ్లీని నడిపించిర్రు. పొద్దుగాల 10 గంటలకు షురువు చేస్తే అర్ధమరాత్రి 2 గంటల దాకా అసెంబ్లీలో చర్చ చేసిర్రు. ఇక గా ముచ్చట నిడిచిపెడితే అసెంబ్లీలో కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి సారు మాట్లాడిన మాటలైతే మస్తుగా వైరల్ అవుతున్నాయి. మరి సార్ ఏం మాట్లాడిండో చూసిరాపోరి మీరు కూడా. ఇద్దరు ముఖ్యమంత్రి అభ్యర్థుల మీద పోటీ చేసి పువ్వు పార్టీకేంచి కామారెడ్డిల గెలిచి ఫస్ట్ టైం అసెంబ్లీలో అడుగుపెట్టిండు కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి సారు. ఇక బడికి చిన్న పోరగాన్లు కదా సంచుల కాపీలు పట్టుకపోయినట్టు వాటుకత్తున్నాడట పేపర్లను కాటిపల్లి సారు. రాత్రులు కూర్చుండి డేలో కూర్చుండి కొత్తగా స్కూల్కి పోయినోడు రాసుకున్నట్టు రాసుకుంటున్నాడు. ఇది ఈ సబ్జెక్టులన్నీ కొత్తగా స్కూల్కి పోయినాడు కొత్త బ్యాగ్ వేసుకొని ఎట్లా పోతాడో అట్లా వస్తున్నాం. వీడికి వచ్చి చూస్తే ఏమవుతున్నది, ర్యాగింగ్ లాగా ఉన్నది. అన్న నేను ఎవరిని ఉద్దేశించి మాట్లాడి, దయచేసి 50 మంది కొత్తలు ఉన్నాము, ఇంకొక 60 మంది పాత వాళ్ళు ఉన్నారు, చాలా సీనియర్లు ఉన్నారు. అన్న మార్గదర్శకంగా ఉండాలనేది నా ఆలోచన. సభ నడుస్తుంటుంది, సభ్యుడు మాట్లాడుతుంటాడు, ఒక 4 అక్కడ నిలబడి మాట్లాడతారు, ఒక 3 ఇక్కడ నిలబడి మాట్లాడతారు. సభ నడిపేటప్పుడు కనీసం సభా సంస్కారం ఉండాలి, మనం మాట్లాడకూడదు, సభాధ్యక్షుడు చూస్తాడు అనే ఆలోచన ఉండాలి. శాసనసభ వ్యవహారాల మంత్రి గారికి నేను కోరేది ఏంటంటే, అన్న రేపటికి మనం మార్గదర్శకంగా ఉండాలని కోరుకుంటున్నాం. ఏదో ఊహించుకోనత్తే ఏదో అయితున్నదీడ. ఒక దిక్కుకేంచి ఒకరు మాట్లాడుతుంటే ఇంకో దిక్కుకేంచి 3-4 లేచి డిస్టర్బ్ చేస్తున్నారు అని అంటున్నాడు కాటిపల్లి సారు. ఈ పద్ధతి మార్చుకోవాలట అందరు లీడర్లు. ఇక ఫస్ట్ టైం కదా అసెంబ్లీలో అడుగు పెట్టింది, ఇప్పుడు గట్లనే అనిపిత్తది, అటెన్కాల నువ్వు కూడా గట్లనే మారుతావు అని అనేటోళ్లకు గిట్ల సమాధానం ఇచ్చిండు కామారెడ్డి ఎమ్మెల్యే. కొత్తగా వచ్చిన పోయి రేపు పొద్దున మారకపోతావా, నేను చూడకపోతానా అని ఎవరన్నా అనుకుంటుండొచ్చు మనసులో. నేను మారే వ్యక్తిని కాదన్నా, రాజకీయాలకు నేను కొత్త కాదు, నేను జిల్లా పరిషత్ చైర్మన్గా చేసిన. సభను చూస్తుంటే ఇంటర్ల పోరగాండ్లను చూసినట్టే అనిపిస్తున్నదట కాటిపల్లి సారుకు. సరే టీ బ్రేక్ అని ఉదయం 10 గంటలకు స్టార్ట్ అయితే ఒక 12 గంటలకు టీ బ్రేక్ ఇచ్చిన అందరూ ఒకసారి పోయి ఒకసారి వస్తారు. ఇది నడుస్తూనే ఉంటుంది, పోయేటోళ్ళు పోతుంటారు, వచ్చేస్తూనే ఉంటారు. కాలేజీలో ఇంటర్మీడియట్ పిల్లల్ని చూసినట్టు అవుతున్నది తప్ప టీచర్ అటు చూసేసరికి ఒక పీరియడ్ అటండి ఈయనకెళ్ళి వెనక డోర్లకి వెనకకి వెళ్ళిపోయినట్టున్నది. ఇది పరిస్థితి అన్న నేను ఎవరిని అవమానించట్లేదు. ఈ సభ అంటే నాకు గౌరవం, ఇది చట్టసభ. అగ్గో ఓ దిక్కు సభ నడుతుంటే కూడా సభ్యులు బయటికి పోతున్నారట తాపతాపకు. గందుకే గట్ల పోకుండా అందరికి ఒకటే తాప బ్రేక్ టైం పెట్టాలనంటున్నాడు సారు. ఇక సర్కార్ బడుల ఆలతి మారితే సారుకున్న ప్రైవేట్ బడులను మూసేస్తాడట. ఏదైతే ప్రైవేటు స్కూల్స్కు ధీటుగా ఈ స్కూల్స్ నడవాలని నేను కూడా కోరుకుంటున్నాను. నాకు కూడా స్కూళ్ళు ఉన్నాయి, కానీ నేను కూడా అవసరం పడితే ప్రభుత్వ స్కూళ్ళన్నీ ఆ స్టాండర్డ్కి వస్తే నా స్కూల్ను కూడా ముయ్యడానికి నేను సిద్ధంగా ఉన్నా అని చెప్పి నేను తెలియజేస్తున్న ప్రభుత్వంకు. అగో సర్కార్ బడుల సౌలతులు పెట్టాలని చెప్పుకుంటానే గా బడులు మంచిగైనప్పుడు ఖచ్చితంగా సారుకున్న బడులను మూసేస్తాడట. గొప్ప ఆలోచన చేసిండు కదా సారు. గిట్లా ఆలోచన చేసే లీడర్లు చాలా తక్కువ మందే ఉంటారు. కానీ గా సర్కారు బడులు మంచిగావు, ప్రైవేట్ బడులు ఖతంగావు, ఫీజులు తగ్గాయి, పేదోళ్లకు ఫీజుల భారం తగ్గది అని అంటున్నారు ఇన్నొద్దులు లీడర్లు చేస్తున్న రాజకీయాలను చూస్తున్నోళ్ళు.